హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTVకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ గురుకిరణ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. గురుకిరణ్ గారు, ఇప్పుడు మామూలుగా చూసుకుంటే సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ అనమాట. సో అంటే ఆ సొంత ఇల్లు మన కళ నెరవేరాలి అంటే చాలా డబ్బులు కావాలి అన్నది అందరికీ ఒక మైండ్ సెట్లోనే ఉంటాం. బాగా సంపాదించిన తర్వాత ఒక ఇల్లు కొనాలి అనేది అందరి డ్రీమ్. కానీ ఇప్పుడు నెలకి 10 నుంచి 20,000 జీతంతో ఉన్నవాళ్ళు కూడా సొంత ఇంటి కళ నెరవేర్చుకోవచ్చు అంటున్నారు. సో అది ఎలా సాధ్యం అంటారు? నిజంగా సొంత ఇంటి కళ ఈ 10,000 to 20,000 శాలరీతో ఆ కళను అనేది నెరవేర్చుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎలాగా? దీనికి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఓకే. ప్లానింగు, దాని ఇంప్లిమెంటేషను నీట్గా చేయగలిగితే 20,000 రూపీస్తో అతను ఇల్లు కట్టుకోగలడు. మీరు అడిగింది కొనొచ్చా, కట్టుకోవచ్చా? రెండు. అది ఎలాగైనా సొంత ఇంటి కళ, అది కొనడమా కట్టడమా? సో ఒక 20,000 రూపీస్ ఈరోజు నాకు 20,000 వచ్చేసినాయి, నేను ఈరోజు నేను కొనేస్తానంటే కాదు. ఓకే, పాయింట్ నెంబర్ 1. 20,000 రూపీస్ వచ్చిన ఎవరైతే వస్తుందో అతని మంత్లీ ఖర్చులు ఎంత ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ రెంట్, ఇవాళ రేపు రెంట్ మినిమంలో మినిమం ఆ 20,000 రూపీస్ సంపాదించే పర్సన్కి రెంట్లో ఉండాలంటే 10,000 రూపీస్ మినిమం వెళ్ళిపోతుంది. 10,000 తీసేయండి, 8,000 పెట్టుకోండి, ఒక 6,000 పెట్టుకోండి. 6,000 రూపీస్ ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ వెళ్ళిపోయిందా రెంట్ కింద? కరెంటు బిల్లు, గ్రోసరీస్ మొత్తం కలుపుకుంటే ఇంకొక 5,000 వేసుకోండి. నెలకి 5,000 రూపీస్ గ్రోసరీస్ కంటే అది ఇంకా చాలా తక్కువ చూస్తుంటే. అయినా ఓకే, దాన్ని ఇంకొక 5,000 వేసుకోండి. అప్పుడు ఎంత అయింది? అదొక 6,000, ఇదొక 5,000, 11,000. ప్లస్ ఇది కాకుండా ట్రాన్స్పోర్టేషన్. ఓకే, ఆఫీస్కి వెళ్ళాలి కదా, వెళ్ళి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది కదా, ట్రావెలింగ్ కాస్ట్, అదొక 1,000 రూపాయలు వేసుకోండి మినిమం. అది ఎంత అవుతుంది అక్కడ? 6, 5, 11, 12,000 రూపాయలు అయిపోయింది. ఇంకా ఖర్చులు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా ఖర్చులు, ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్దాం అనిపించదు మనకి? అనిపిస్తుంది కదా. మనం ఏం రోబోస్ కాదు, సినిమాకి వెళ్తాం ఎదురు. ఒక్క సినిమా వేసుకోండి, నెలకు ఒక సినిమా వేసుకోండి, దానికి ఒక 1,000 రూపాయలు వేసుకోండి, నెలకు ఒక 1,000 రూపాయలు, మొత్తం కలిపిన 13,000 రూపాయలు మీకు ఖర్చులు వెళ్ళిపోతాయి మినిమంలో మినిమం. ఇవి కాకుండా ఎమర్జెన్సీగా ఏదైనా డాక్టర్ ఖర్చులు, ఆ ఖర్చులు, ఈ ఖర్చులు అనుకోండి, అవి కూడా ఎక్స్ట్రా ఖర్చులు. సో ఇప్పుడు మీకు 20,000 వస్తుంటే మీ ఖర్చులు పోయి మీకు ఎంత మిగులుతున్నాయి? 8,000 రూపీస్ మిగులుతున్నాయి అనుకున్నాం. యావరేజ్గా ఒక 8,000 7,000 to 8,000 మిగులుతున్నాయి. 7,000 to 8,000ని మీరేం చేస్తారు? ఒక ఏదన్నా చిన్న ల్యాండ్ కొనాలి ఫస్ట్. ఎక్కడ? ఊళ్ళో కొంటారా? ఊళ్ళో కొనలేం కదా, ఊరి బయట ఎక్కడో చోట కొనుక్కోవాలి. ఇవాళ రేపు ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీస్ మేము మంచి ల్యాండ్ తక్కువలో ఇస్తున్నాం అంటున్నాయి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆప్షను, ల్యాండ్ కొనేదానికి కూడా ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు అర్థం కదండి. సో ల్యాండ్ కొనేదానికి ఈఎంఐ ఆప్షన్స్ ఏం చేస్తారంటే, ఈ ఎవరైతే మీకు అమ్ముతున్న రియల్ ఎస్టేట్ వాడు వాడిని మీరు అడగాలి, ఏమని, సార్ మేము ల్యాండ్ ఈఎంఐలో కొనుక్కుంటాం, మీరు ఎంతకి ఇస్తారు అంటే వాడు చెప్తాడు. ఈఎంఐ అయితే ఎంత అవుతుంది, ఫుల్ పేమెంట్ అయితే ఇంత అవుతుంది. ఈఎంఐలో కొద్దిగా రేటు ఎక్కువ పెరిగిద్ది, ఎక్కువ పెట్టి మీరు కొనాల్సి వస్తుంది. అప్పుడు కొని మీరేం చేస్తారు? కొంత డౌన్ పేమెంట్ కట్టాలి. ఇప్పుడు మెయిన్ పాయింట్ డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్ కోసం ఏం చేయాలి? మీ ఇష్టం, మీరేం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ని అడుగుతారా, మీ చుట్టాలను అడుగుతారా, లేదు మీ ఓన్ ఫండ్ కొంత సేవింగ్ చేసుకొని పెట్టుకుంటారా? ఆ అమౌంట్ తీసుకెళ్ళి అక్కడ మీరు డౌన్ పేమెంట్ కడితే వాళ్ళు ఏం చేస్తారు? మీకు ల్యాండ్ అనేది మీకు ఈఎంఐ కింద వాడు ప్రొడ్యూస్ చేస్తారు. అయితే ఈఎంఐ వాడి జేబులోంచి ఏమి ఇవ్వడు. వాడు కూడా ఎవరైతే కంపెనీ ఉన్నాడో వాడు బ్యాంకుకి వెళ్తాడు. బ్యాంక్ కూడా ఏం చేస్తాడు? మీ ఇన్కమ్ ఎంత అవుతుందో దాన్ని అనలైజ్ చేసి దాని మీద మీకు 40%, 50% వరకు మీకు ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మీకు ఈఎంఐ కింద కన్వర్ట్ చేసి ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 లక్షలు అనుకోండి, 6 లక్షల మీద మీరు ఈఎంఐ కట్టారంటే నెలకు ఒక 8,000 రూపీస్ మినిమం పడుతుంది ఈఎంఐ. ఆ క్యాలిక్యులేట్ చేసి ఇస్తాడు. దాని మీద బేస్ చేసుకొని మీరు ఇక్కడ మార్చుకుంటూ వస్తుంది అనమాట. ఓకే, సో ఇదొక పాయింట్. రెండవది, ఇది కూడా కాదు, కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. అందుకెందుకు ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఇళ్ళు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి గవర్నమెంట్ ఇళ్ళు ఉన్నాయి, అవి కూడా ఫ్లాట్లు అమ్ముతారు. మీరు అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కేసీఆర్ ఇచ్చిన ఇల్లు ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. 20,000 రూపీస్ లోపు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ రేపు ఓన్ ఇల్లు కొనుక్కున్నారు, ఉన్నారు దాంట్లో ఉన్నారు. సో అదొక ఆప్షన్ ఉంది. ఓకే, ఇట్లా మీరు యూ కెన్ బై. సో అంటే సొంత ఇల్లు కట్టుకోవచ్చు అంట. కట్టుకోవచ్చు. ప్రాపర్ ప్లానింగ్, మళ్ళీ చెప్తున్నాను నేను, ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ ఎగ్జిక్యూషన్, బడ్జెటింగ్ కరెక్ట్గా ఉండాలి. ఎక్స్ట్రా ఏం పెట్టుకోవద్దు. ఇల్లు కొనేంత వరకు ఒక తపస్సు చేసినట్టు చేయగలిగితేనే అవుతుంది.
సో ఆ ఖర్చులని మనం చాలా తగ్గించుకొని మిగిల్చుకుంటేనే మనం ప్రాపర్ ప్లాన్ తో చేసుకుంటే సొంత ఇంటి కళ సొంత ఇల్లు వచ్చేంత వరకు అన్ని కంట్రోల్ పెట్టుకోండి. మ్మ్. వచ్చిన తర్వాత మీ ఇష్టం ఎంజాయ్ చేయండి అదే ఇంట్లో. సో గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తుంది అంటారు. గవర్నమెంట్ ఎలా సపోర్ట్ ఇస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 2021 అనుకుంటా, ఐ థింక్ 2021లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అని చెప్పి PMAY ఒక స్కీమ్ పెట్టింది. అదేంటంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అన్నమాట. మనం కట్టి గవర్నమెంట్ మన బ్యాంక్ కట్టి ఇంట్రెస్ట్ ఉంది కదా, దాంట్లో నుంచి సబ్సిడీ వస్తుంది మనకి. అది ఆ సబ్సిడీ ఎంత పర్సెంట్, 6% అంత ఇస్తాడు. ఆ మ్యాక్సిమం 6 lakhs వరకు ఇస్తారనుకుంటా ఆ సబ్సిడీ కూడా. 20 yearsకి మనం కనుక పెట్టుకుంటే 6 lakhs వరకు ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ వస్తుంది. అంటే మనం కట్టాల్సిన పర్లేదు అది. అది మన పేరు మీద గవర్నమెంట్ కట్టేస్తుంది బ్యాంక్ వాడికి. సో అది బెనిఫిటే కదా. అలాంటి బెనిఫిట్స్ స్కీమ్స్ గవర్నమెంట్ ఇచ్చింది మనకి. అది యూజ్ చేసుకోవాలి ముందు మనం అంతే. రైట్. సో మీరు అన్నట్లు ఏంటంటే ప్రాపర్ ప్లాన్ ఉండాలి. గవర్నమెంట్ కూడా సెంట్రల్ ఆఫ్ ఇండియా మనకు సపోర్ట్ చేస్తుంది. సో ఎవరైనా చక్కగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే మాత్రం సొంత ఇల్లు కట్టుకోవచ్చు అంటారు. 100% కట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.